కేంద్ర ప్రభుత్వం నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నామని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. కానీ ప్రకటించిన తీరుపై అభ్యంతరాలున్నాయని తెలిపారు. పసుపు బోర్డుకు పూర్తి మద్దతు తెలిపిన ఆమె ప్రారంభించిన తీరుపై మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వానికి స్థానిక ప్రజాప్రతినిధులకు సమాచారం లేకుండా పసుపు ప్రారంభించడం బాధాకరమన్నారు. రాజకీయాల కోసమే బోర్డు ప్రకటించారన్న కవిత పసుపు ఆధారిత పరిశ్రమలతో పాటు పంటకు మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేశారు. తాము పదే పదే కేంద్రంపై ఒత్తిడి చేయడం వల్లే పసుపు బోర్డు ఏర్పాటైందని, ఎంపీ అరవింద్ తన వల్లే సాధ్యమైందని మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. పసుపు బోర్డు ప్రకటనను మనస్ఫూర్తిగా మేము స్వాగతిస్తా ఉన్నాం. ప్రకటించినటువంటి విధానం పట్ల డెఫినెట్ గా అభ్యంతరాలు ఉన్నాయి. కేవలం ఒక బీజేపీ పార్టీ కార్యక్రమంలా చేసినారు తప్పితే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరినీ ఇన్వాల్వ్ చేసే విధంగా కార్యక్రమం చేయకపోవడం కొంచెం బాధాకరం. ప్రజలు కూడా ఈ విషయాన్ని గమనించారని చెప్పి పసుపు బోర్డు గురించి చాలా విషయాలు ఆ రోజు మాట్లాడడం జరిగింది. చెప్పిన తర్వాత ఆ ఇష్యూ టేకప్ చేసి ఖచ్చితంగా నా వంతు ప్రయత్నం చేస్తానని ఆనాడు 2014 కన్నా ముందు పసుపు రైతులకు మాటిచ్చి మరి మేము ముందుకెళ్లడం జరిగింది. అది కూడా నా గొప్పతనమైన ఇవాళ అరవింద్ గారు మాట్లాడడం నిజంగా హాస్యాస్పదం.